ఈరోజు ఒక ఫుడ్ డైజెషన్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో బేసికల్గా ఫుడ్ అనేది మనం మౌత్ ద్వారా బాగా చూ చేసి స్టమక్లో పంపిస్తాం. అవునా? సో స్టమక్లో పంపించిన తర్వాత ఇక్కడ మనకి కుకింగ్ వెజిటేబుల్స్ అయితే కనుక 40 మినిట్స్ టైం తీసుకుంటుందండి. అండ్ అలానే చికెన్ అయితే కనుక 90 నుంచి 120 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఒకవేళ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పరంగా చూసుకుంటే 15 నుంచి 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. అదే ఫిషెస్ పరంగా చూసుకుంటే 45 నుంచి 60 మినిట్స్ టైం తీసుకుంటుంది. అదే బీఫ్ మీట్ అంటాం కదా, సో అది తీసుకుంటే దాదాపు 180 నిమిషాలు అంటే 180 మినిట్స్ టైం తీసుకుంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతోపాటు నట్స్ కూడా తీసుకుంటూ 180 మినిట్స్ టైం తీసుకుంటుంది. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవి తీసుకుంటే దాదాపు 120 మినిట్స్ టైం తీసుకుంటుంది. పొటాటోస్ చూడండి, 90 నుంచి 120 మినిట్స్ టైం తీసుకుంటుంది పొటాటోస్ డైజెషన్ అవడానికి. సో వెజిటేబుల్స్ పరంగా చూసుకుంటే 30 to 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. అండ్ వాటర్ చూసుకుంటే 0 మినిట్స్. అది ఏ టైం తీసుకోదు కదా. సో ఈ ఫుడ్ అనేది డైజెషన్ అవడానికి ఇంత టైం తీసుకుంటుంది కదా. సో ఇది ప్రాపర్గా డైజెషన్ అవ్వాలంటే ఫస్ట్ మనము బాగా చూ చేయాలి, అంటే బాగా నమ్మలాలి. ఎప్పుడైతే బాగా నమ్ముతామో అప్పుడు బాగా చూ అవుతుంది. సో దానివల్ల స్టమక్కి వెళ్ళిన తర్వాత స్టమక్లో ఈజీగా డైజెషన్ అవడానికి బాగుంటుందండి. సో చాలా మంది కూడా ఏంటంటే టీవీ చూస్తూ, లేదంటే ఫోన్ పట్టుకుంటూ, లేదంటే మాట్లాడుతూ అలా తింటుంటారు. అలా తినడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ కాదు అండ్ బాగా నమలం కాబట్టి డైరెక్ట్గా స్టమక్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల స్టమక్ క్యాన్సర్, స్టమక్ సంబంధించి హెల్త్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా ఫుడ్ తినే ముందు బాగా నమిలి తినండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ఈ వీడియోని అంతా షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.